అవసరం ఉన్నది. ఇవాళ నాది అవసరం లేదా? నేను పడుకోలేదు. నువ్వు ఎంత పాపులరో దేవుని దయతోటి నీకంటే తక్కువ ఉండొచ్చు, కానీ నేను కూడా పాపులరే. ఇది ఈ రాష్ట్రంలో కాదు, ఆంధ్రలో కూడా పాపులర్, యూపీ అయినా పాపులర్. అయితే ఓబీసీ ఎంపీస్గా ముఖ్యమంత్రి గారు నీ ఆలోచనలో మార్పు రాని దయచేసి చెప్తున్నా. ఒకటే సైడ్ నాకు అది డేంజర్. రెండు పక్కన అయిను భజన పనులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు. ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి, కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంటండి? నీ పర్సనాలిటీ నువ్వే తగ్గించుకుంటున్నావు అనేది నా ఉద్దేశం. వాళ్ళు నీ దగ్గర రావాలి. ఎవరు పర్సనాలిటీ, నీది ఒక పర్సనాలిటీ ఉంది ముఖ్యమంత్రిగా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చే వాళ్ళు నువ్వే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళకు కూడా పదవులు ఇస్తే కార్యకర్త జీర్ణించుకోలేడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప. ఇప్పటికంటే నీలో మార్పు రావాలని కోరుతున్నా, సామాజిక న్యాయం జరగాలని కోరుతున్నా. రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఒక బీసీకి ఇవ్వంటున్నాడు, అక్కడ బీసీకి ఇచ్చి న్యాయం చేయమని కోరుతున్నా.